ఇలాంటి వాళ్ళ వల్ల అసలు బిజినెస్ చేయాలంటేనే విరక్తి వచ్చేసిందండి. అసలు చిన్న చిన్న పేజెస్ మీద పడి ఇలా చేస్తున్నారు ఏంటండి, అసలు అర్థం కావట్లేదు. మీరు మరీ అంత ఖాళీగా ఉన్నారా? నేను ప్రతిదీ నాకు జరిగిన ప్రతి ఇష్యూ కూడా మీతో షేర్ చేసుకుంటాను. మీరు నా వాయిస్ అంతా విన్న తర్వాత ఒకసారి చాటింగ్స్ అన్ని కూడా చదవండి. ఒక్కలవే కాదు, ప్రతి ఒక్కరు ఇలాంటి వాళ్ళు మరి ఎంత మంది ఉన్నారో తెలియదు. మా లాంటి వాళ్ళతో ఆడుకుంటున్నారు. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అని చెప్పి ముందే మేము మెన్షన్ చేస్తాము, అయినా కానీ వచ్చి మేము షిప్పింగ్ ఛార్జెస్ పే చేయము. 3 ఫ్యాబ్రిక్స్ తీసుకుంటారంట 65 రూపీస్ కి హైదరాబాద్ షిప్పింగ్ చేయాలంటండి. 2 kgs వెయిట్ ఉంటుంది. అసలు ఎలా మాట్లాడుతున్నారండి మీరు? మాకు అర్థం కావట్లేదు. మీరు ఇప్పటిదాకా బట్టలు ఎప్పుడు కొనలేదా? అసలు నేను ఈ మేడం కి అయితే నిన్న ఫంక్షన్ లో ఉండి ఎంత బిజీగా ఉన్న, ఫ్యామిలీతో స్పెండ్ చేయకుండా నేనైతే రిప్లైస్ ఇచ్చుకుంటా ఉన్నా. 2 days స్టార్టింగ్ చేసిందండి ఈవిడ. చేసిన తర్వాత ఇప్పుడేమో సారీ అని చెప్పి బ్లాక్ చేసేసి పేమెంట్ అప్పుడు చేస్తాను, ఇప్పుడు చేస్తాను, అప్పుడు చేస్తాను. అప్పటికి వేరే కస్టమర్స్ అడుగుతున్నారు ఆ ఫ్యాబ్రిక్స్. ఈవిడ కోసం అని చెప్పి హోల్డ్ చేస్తే అప్పటికి చెప్తున్నాను ఉంచండి, కన్ఫర్మ్ గా తీసుకుంటాను, నాకు కావాలి, పేమెంట్ చేస్తాను అని చెప్పేసి ఇలా చేసింది. ఇలాంటి వాళ్ళు అసలు దయచేసి మాకు మెసేజ్ చేయొద్దండి. దయచేసి మా టైం ని వేస్ట్ చేసుకోవద్దు. మాది చాలా వాల్యుబుల్ టైం. మీరు ఖాళీగా ఉన్నారేమో, మేము మా ఫ్యామిలీ కోసం సపోర్టివ్ గా మేము ఏదో చిన్న బిజినెస్ మాకు ఉన్న ఈ ప్లాట్ఫామ్ ని యూజ్ చేసుకుని మేమేదో కష్టపడుతుంటే మాతో ఎందుకండి ఈ ఆటలు? మాకు అర్థం కావట్లేదు. సిఓడి ఉండదు అని మెన్షన్ చేసిన క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అని అడుగుతారు. షిప్పింగ్ ఛార్జెస్ ఏమో పే చేయమంటారు, ఎక్కువ అంటారు. ప్రతి స్క్రీన్ రికార్డింగ్ అయితే మీరు చూడండి. నేను చెప్పేది మీరు ఫేక్ అంటారని నేను విత్ ప్రూఫ్ తో అయితే నేను వచ్చాను అనమాట. అసలు చాలా బాధగా ఉంది నాకైతే. క్లియర్ గా వీడియోలోనే చూపిస్తాం. టిష్యూ అయితే టిష్యూ అని చెప్తాం, స్పేస్ సిల్క్ అయితే స్పేస్ సిల్క్ అని చెప్తాం, క్రంచీ సిల్క్ అయితే క్రంచీ సిల్క్ అని చెప్తాం. వీడియోలో క్లియర్ గా చూపిస్తాం. ఎంత చూపించిందా? ఇది ఫ్యాబ్రిక్ అని చెప్తే ఈవిడేమో నాకు శారీగా సరిపోతుందా అనేసి మెసేజ్ చేసింది. అది కూడా ఎప్పుడు ఈవిడ స్టార్టింగ్ చెప్పాలి, ఏమండి ఇది శారీకి పనికి వస్తుందా? నేను అప్పటికి ఫ్యాబ్రిక్ అంటుండే. తర్వాత 1 గంటన్నర స్టార్ట్ చేసిన తర్వాత నాకు శారీగా అంటది ఈవిడ. అది కూడా అమలాపురంలో మాకు 150కి వస్తుంది. అక్కడ తీసుకో, ఎవరొద్దన్నారు? మమ్మల్ని ఎందుకు విసిగిస్తావు? మాకు మెసేజ్ చేసి మమ్మల్ని ఎందుకు విసిగిస్తారు? మీరు నీడ్ ఉంటేనే మెసేజ్ చేయండి. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. పే చేసేది మీరు మాకు కాదు, ప్రోడక్ట్ మీ దగ్గరికి వస్తున్నందుకు కొరియర్ వాళ్ళకి పే చేస్తున్నారు. వాళ్ళు మీకు ఎంత ఛార్జ్ చేస్తే మేము అంతే చెప్తాము. సంపాదించేది ఏముండదు, 20-30 వేసుకొని మా స్మాల్ పేజెస్ అన్ని ఇచ్చేస్తా ఉంటారు. ఇలాంటి వాళ్ళు అసలు దయచేసి మాకు మెసేజ్ చేయొద్దండి. దయచేసి ప్లీజ్ రిక్వెస్టింగ్ గా అడుగుతున్నాను.